లోక్సభ అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోందా? ఇప్పటివరకు 11 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ మిగిలిన స్థానాల్లో మీనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నట్లు? ఇంతకు 6 స్థానాలపై కేసీఆర్ ఓ అంచనాకు వచ్చారా? ఆయా స్థానాల్లో అభ్యర్థులుగా ఎవరికి అవకాశం దక్కనుంది? అవకాశం కోసం ఇప్పటికీ ఉద్యమకారులు ఎదురు చూస్తూనే ఉన్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థులను ప్రకటించాయి. ఆ ఇద్దరు అభ్యర్థులు బీసీ నేతలే. బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అరవింద్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. రానున్న లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 11 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ మరో 6 స్థానాల కోసం కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. కొంతమంది సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారగా మరికొంతమంది పోటీ చేయడానికి నిరాకరించడంతో కొత్త అభ్యర్థులను రంగంలోకి దించే ప్రయత్నాల్లో గులాబీ బాస్ ఉన్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన స్థానాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, మెదక్ లోక్సభ స్థానాలున్నాయి. హైదరాబాద్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కేవలం నామమాత్రపు పోటీకే పరిమితమవుతూ వస్తుంది. ఇక సికింద్రాబాద్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ మొదటి నుంచి తర్జన పడుతుంది. మొదట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ కు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల్లో పోటీపై తలసాని కుటుంబం వెనక్కి తగ్గడంతో వేరే అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ అంశంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పద్మారావుతో మాట్లాడినట్లుగా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పద్మారావు గౌడ్ సైతం తన కుమారుడికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరగా పద్మారావు అయితేనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కోగలుగుతారని కేసీఆర్ భావిస్తున్నారట. అన్ని అంశాలను బేరేజీ వేసుకున్న తర్వాతనే పద్మారావు ఎంపిక జరిగిందని బీఆర్ఎస్ పార్టీలో టాక్ నడుస్తుంది. ఇక నాగర్ కర్నూలు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పోతిగంటి రాములు ఇటీవల బీజేపీలో చేరారు. దీంతో రాములు కుమారుడు భరత్ కు బీజేపీ లోక్సభ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు లోక్సభ స్థానం నుంచి బరిలోకి నిలిచే అవకాశం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులో భాగంగా పోటీ చేయాలని అనుకున్నప్పటికీ బీఎస్పీ అధిష్టానం పొత్తుకు నిరాకరించింది. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా మెదక్ స్థానానికి ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో మెదక్ స్థానానికి గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 లోక్సభ స్థానాలకు ఇప్పటి వరకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించలేదు. నల్గొండ లోక్సభ స్థానం నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, చాడా కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి రేసులో ఉన్నారు. భువనగిరి స్థానం నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్ష్మయ్య గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, చెరుకు సుధాకర్ రేసులో ఉన్నారు. వీరిలో ఒకరికి భువనగిరి నుంచి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. నల్గొండ, భువనగిరి స్థానాల నుండి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి ఎన్నికలలో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వర్గం పూర్తి స్థాయిలో సహకారం అందించడం లేదని ఆరోపిస్తూ పోటీ నుంచి తప్పుకున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు సైతం అవకాశం దక్కలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాతనైనా లోక్సభ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వకుండా మళ్లీ ఆర్థిక అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా ఉద్యమకారులకు అవకాశం ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందన్న వాదన ఉద్యమకారుల నాటి నేతల నుంచి వినిపిస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఉద్యమకారులకు టికెట్ ఇస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందనే అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో సైతం వ్యక్తమవుతుంది.
ఇప్పటికే ప్రకటించిన 11 మంది అభ్యర్థుల్లో నామినేషన్ల ప్రక్రియ నాటికి కొంతమంది పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది. ఇక మిగిలిన 6 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవరికి టికెట్ కేటాయిస్తారో చూడాలి.